అన్నందుకు అచ్చేది తమ్ముడికి పోయిండే కోసమే వేయండి అయ్యా అయ్యను కాస్తలో తోలుకొచ్చినావు అన్నాడు బాగలేకపోతే అయ్యా అయ్యా అడకాల మీద పడ్డా అయ్యా అయ్యా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి అయ్యా నేను పడ్డ తోడుకొని వచ్చిండు అయ్యా అయ్యా అయ్యను ఆయన చేసుకొని నిన్ను అది కాలేను. అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడితే దేవులాడి బతికే ఉన్నాడని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎట్లా అనుకోరు బాడీ అది అనుకోరు బతికే ఉన్నాడని అనుకున్నాం. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా దొరుకుతాడు. బాధపడకూడదు, భయపడకూడదు, ఏడోకరు మీరు ఎత్తుకుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం శ్రమ అంతా పెడతాం. నెంబర్ 1. రెండోది పిల్లలను కూడా నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇవాళ మొదలైన దొరకాలి, మొత్తం దాని మీద చూద్దాం. పిల్లలను మీకు ఇల్లుది నువ్వు చెప్పినావు, నాకు అర్థమైంది, నేను చూసుకుంటా. కొద్దిగా ధైర్యం దొరుకుతాడు. మీరు ఇట్లా ఏడిస్తే ఎట్లా? నలుగురు తీసుకొచ్చారు కదా బయట, నువ్వు కూడా దొరుకుతాడు అని పెట్టుకుంటాడు. నా మెదక్లో కానీ చెట్టెక్కి ప్రాణం కాపాడుకున్నాడు. ఇట్లనే చెప్పలేము, ఏమైనా జరుగుతుంది కదా. అదృష్టము, దేవుడు ఉన్నాడు, భయపడకూడదు. చిన్న మెదక్లో చెట్టెక్కి ప్రాణం కాపాడుకున్నాడు. ఎట్లా మొదలు ఆయన ప్రాణాలతో రాని ఆయన ఎత్తుకుదాం మొదలు, తర్వాత నేను వస్తాను, మళ్ళీ కలుస్తాను. రంది పెట్టుకుంటాను. మిగతా వాళ్ళు హాస్పిటల్కి పోయినట్ట, నేను వాళ్ళ దగ్గర కూడా పోదాం అనుకుంటున్నాను. చెప్పారు ఎట్లా జ్వరం వచ్చిందా? రాత్రి అంతా బేజారైనాడు వర్షంలో. ధైర్యం కూడా కొత్త హాస్పిటల్కి పోతావా? పంపియన్నా ఇంట్లుంటావా? చూసుకోరు. మరి నేనంతా బేజారైందిగా చూసుకోండి. నేను ఏం చేస్తా అంటే మొదలు ఈ పని చేస్తాను. మీ చేస్తా బిడ్డ, చేస్తా బిడ్డ. నేను చెప్తున్నా కదా, నిన్న కూడా చెట్టెక్కి ప్రాణాలు కాపాడుతున్నాను. భయపడదు, ఏమో అయిపోయిందని భయపడదు. చెప్పలేము. ఇక్కడ అంతా రాత్రి అంతా చీకటే కదా, దేవులాడుతుంది. ఇప్పుడే వర్షం తగ్గింది, దేవులాడుతుంది. ఏం కాదు మా, ఏదైనా చెట్టో గిట్టో దొరికితే పట్టుకొని ఉంటారు కదా. చెప్పిస్తాం అమ్మా, టెన్షన్ పడకు. మన వాళ్ళందరూ ఉంటారు. నేను మళ్ళీ వస్తాను, మాట్లాడొస్తాను.